అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇంట్లోనే సింపుల్గా చికెన్ పకోడీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది పిల్లలకి, పెద్దలకి అందరికీ నచ్చే రెసిపీ అండి. సో ఇది వచ్చేసి నేను బోన్లెస్ చికెన్ అయితే తీసుకున్నాను. అండ్ ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కార్న్‌ఫ్లోర్, మైదా పిండి, అలాగే శనగపిండి కూడా వేసుకోవాలి. కొద్దిగా ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అండ్ కారం వేసుకోవాలి, కొంచెం ఉప్పు వేసుకోవాలి, తగినంత ఉప్పు వేసుకోవాలి అండ్ అలాగే కలర్ కూడా వేసుకోవాలి. మనకి రెడ్ కలర్ రావాలి కదా! సో ఇవన్నీ వేసుకొని అలాగే లాస్ట్‌లో చికెన్ మసాలా ఉంటే చికెన్ మసాలా వేసుకోవచ్చండి. ఇది పూర్తిగా ఆప్షనల్. ఇలా బాగా కలిపేసుకొని పెట్టేసుకోవాలి. చూసారా ఎంత బాగా మంచి కలర్ కనిపిస్తుందో. ఇందులో ఇంకేమీ కూడా వేయొద్దండి. సో ఇప్పుడు మనం దీన్ని చేసేసుకుందాము. ఒక కడాయి పెట్టేసుకున్నాను అండ్ అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి అండి పకోడీ. చూసారా? కొంచెం ఆయిల్ బాగా వేడైన తర్వాత అయితే వేసుకోవాలి పకోడీ. అలాగా చూస్తున్నారు కదా వీడియోలో చూయించే విధంగా అలా బాగా కలుపుతూ ఉండాలి. లేదంటే బాగా డీప్ రోస్ట్ అయిపోతుందండి. అంత బాగోదు డీప్ రోస్ట్ అయితే. అండ్ మాకు ఎంత కావాలో అంతే మేము వేసుకున్నామండి. మిగిలిందంతా డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటాము. మ్యారినేట్ చేసింది కాబట్టి పెట్టుకుంటే ఏం పర్వాలేదు. ఇంకా అది బాగా నానిన తర్వాత టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు చూసారా అలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. అండ్ అయిపోయాయండి మన చికెన్ పకోడీలు. చాలా చాలా అంటే చాలా సింపుల్ రెసిపీ అండి. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా పెట్టొచ్చు. చూస్తున్నారు కదా! మేము చాలా కొద్దిగా చేసుకున్నామన్నమాట. అప్పటికప్పుడు టైం పాస్ లాగా. అండ్ అలాగే ఒక నిమ్మకాయ అయితే పిండేసుకోవాలి. ఒక హాఫ్ నిమ్మకాయ పిండుకొని మనము చికెన్ వేయించుకున్నాం కదా! అందులోనే కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేయించేసుకొని దీంట్లో వేసేసుకుంటే సరిపోతుంది. అలాగే కొంచెం చాట్ మసాలా పైన చల్లేసుకుంటే చూసారా ఎంత బాగున్నాయో. టేస్ట్ అయితే అదిరిపోతుందండి. చాలా సింపుల్ రెసిపీ.